ఆ ఛానల్ ఉంది కదా, సబ్స్క్రైబ్ చేయొచ్చు, వీడియోస్ వస్తాయి. అది కరీంనగర్ స్వామి, కరీంనగర్. ఆల్ ఇండియా ట్రావెల్ నడుస్తుంది. ఆల్ ఇండియా ట్రావెల్ అన్నమాట. ఇక్కడ దాకా పడుతుంది, మీరు వాడరు, వాయిస్ పడుతుంది. ట్రావెలింగ్ చేస్తా స్వామి నేను, ట్రావెలింగ్ దానికోసం. ఆల్ ఇండియా మొత్తం ఇండియా లెవెల్లో అన్ని స్టేట్స్ తిరగడానికి చేపించుకున్నాను అనమాట. ఇంతకుముందు బైక్ పైన వెళ్ళటని, బైక్ మీద సౌత్ ఇండియా తిరిగిన, సౌత్ సైడ్ మొత్తం తిరిగిన. చూడు వీడియోలు, మంచి మంచి వీడియోస్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి చెప్పండి, షేర్ చేయండి వీడియోస్. మీ ఫ్రెండా? ఎవరు? మా ఫ్రెండ్. నేను ఒక్కడే పోతా. నేను సౌత్ మొత్తం తిరిగేసిన కదా 4 సంవత్సరాలు. ఈ బండి పైన ఇప్పుడు టెస్టింగ్ చేస్తున్నా. ఇది స్టవ్, ఎల్పిజి. ఇదంతా కరెంట్ మన సోలార్తో నడుస్తుంది. ఒక 3 lakhs అయిందన్న, 3.5. ఇంకా స్టార్ట్ కాలేదు స్వామి, ఇప్పుడిప్పుడే కదా. ఒక 1300 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మెల్లగా ట్రావెలింగ్ చేస్తూ ఉంటే వస్తూ ఉంటారు. రావు, ఎందుకు వస్తే రావు. నేను జాబ్ చేస్తాను, మళ్ళీ ఫుల్ టైం జాబ్ నాది. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. సో దీనిలోనే ఉండి జాబ్ చేసుకుంటూ ట్రావెల్ చేస్తాను అన్నట్టు. వర్క్ ఫ్రమ్ హోమే, మొత్తం వర్క్ ఫ్రమ్ హోమే. గత 4 సంవత్సరాల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ మీదే. దానికోసం ఇక చెప్పించింది. ఇక్కడ మీ సన్నిధానం 41 days అయిపోయింది. ఫ్రైడే వెళ్తారా? మా కరేజ్ తీసుకుని వస్తారా? అదే యూట్యూబ్ అనిపిస్తున్నాడు అనమాట, యూట్యూబ్ ఛానల్. మన బాయ్ బి ఫోటోగ్రాఫరే స్వామి. ఫోటోగ్రాఫర్ స్వామి అంటే ఎట్లా అంటే వెడ్డింగా? వెడ్డింగ్ షూటా? ఇప్పుడు అది కెమెరా నడుస్తుందా? నడుస్తుంది. మీరు కూడా వచ్చారు, మీరు కూడా వచ్చారు. ఇప్పుడు మేము వస్తామన్నా, వచ్చారు వీడియోలు వస్తారు. మీరు ఒక 1 weekలో వస్తుంది వీడియో. చూడు, 1 weekలో వస్తుంది. చేయాలి ఎడిటింగ్, టైం దొరికినప్పుడు ఎడిటింగ్ చేయాలి. పైప్ ఉంటుంది కదా, పైప్ లోపలికి వెళ్ళిపోయింది. ఇద్దరికి అయితే చాలా కంఫర్ట్ ఉంటుంది. ఇద్దరు వండు కూడా రిలీఫ్ లో వండొచ్చు. ఇది హై క్వాలిటీ అన్న. ఎంత అయిందన్నా చెప్పానికి? 3.5 lakh. అయినా మంచిగా అనిపిస్తుంది. తప్పదు ఇక కొన్ని కావాలంటే. అందుకే ఎందుకు పెట్టాలంటే నేను వర్క్ చేస్తా కదా, మనం మంచి కంఫర్ట్ ఉండాలి అట్లా. అంటే నైట్ ఇక్కడనే ఉంటాయి. దోమలు చీకటి ఉంటే కాస్తాయి. లైట్ ఉంది మంచిగా, లైట్ ఉంది కాబట్టి ఫ్యాన్ ఉంది. అయితే ఇది తక్కువ వాటే కదా, మన DC ఫాల్ ఉంటుంది. సో 12 volts కాబట్టి సోలార్ పైన ఉంది కదా, పైన అక్కడ. అంటే బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది. బ్యాటరీ అంటే బ్యాటరీ, కార్ బ్యాటరీ కాదు, సోలార్ పెట్టినాం కదా. సోలార్ నుంచి ఇక్కడ బ్యాటరీ ఉంటుంది. ఇది బ్యాటరీ పెద్ద జనరేటర్ టైప్ ఉంది. సో సోలార్ మనకు ఎండ ఉన్నంతసేపు దీనిలో పవర్ నిండుతుంది. నిండినాక ఒక 24 hours దాకా ఈ లైట్లో ఈ ఫ్యాన్ అయితే 3-4 రోజులు వస్తుంది. ఇంకా రైస్ కుక్కర్ ఉంది, రైస్ కుక్కర్ ల్యాప్టాప్ ఛార్జింగ్ అయినా 3-4 రోజులు వస్తుంది. ఒకసారి రైస్ కుక్కర్ ఎక్కువ వాటేజ్ పెడితే తొందరగా లాగేస్తుంది అన్నట్టు. ఫుల్ ఎండు ఉంది అనుకో, 4-5 గంటల్లో ఎండిపోతుంది. కంటిన్యూ చేంజ్ అవుతూనే ఉంటుంది కదా, ఎండ వస్తూనే ఉంటుంది. వానాకాలం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే మనకి ఇట్లా అక్కడ కరెంట్ ఉంటుంది కదా, హోటల్ డాబా వైర్ ఉంటుంది, 10 meters ఉంటుంది.
సో వాళ్ళకి వెళ్ళి ఎవరైనా రిక్వెస్ట్ చేసి హోటల్ దాబా ఇట్లా టెంపుల్ ఎక్కడైనా రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఛార్జ్ చేసుకున్నాం అంటే మళ్ళీ 2-3 రోజులు. ఇక అప్పుడు ఏం చేయాలంటే ఈ హెవీ వాడద్దు, రైస్ కుక్కర్ వాటర్ హీటర్లు వాడకుండా ఓన్లీ లైట్స్ ఛార్జింగ్ మనం తీసుకోవాలి. అప్పుడు ఒకసారి ఫిల్ చేస్తే 4 రోజులు వస్తుంది. మళ్ళీ ఏంటన్నా ఇదంటే ఎల్పిజి కదా, గ్యాస్ కాబట్టి ఇది ఏం కాదు. రైస్ ఉండొచ్చు కదా, రైస్ వండొచ్చు. మన కుక్కర్ పని చేస్తుంది అంటే రైస్ వండుకోవాలి అట్లా. కానీ ఇంకొకరు ఉంటేనే ట్రావెలింగ్కి సెట్ అవుతుంది. ఉండాలి కానీ మనలాగా తిరిగేటోళ్ళు కావాలి కదా. నేను ఇప్పుడు పోతాయంటే సంవత్సరం పోతా, సంవత్సరం అంటే ఇంకా కనీసం 6 నెలల నుంచి సంవత్సరం వరకు. ఎక్కడ కరీంనగర్, సిరిసిల్ల. మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ కాలే, మ్యారేజ్ అయితే ఇది ఎక్కడ ఇదేనా? మంచిగా టెంపుల్ అసలు బాగుంది. నాకు ఫస్ట్ టైం చూసిన, చాలా ప్రశాంతంగా. ఎల్లుండి ఉంది కదా వైకుంఠ ఏకాదశి. ఆ రోజు మేబీ హైదరాబాద్ లో పని ఉన్నది, ఆ రోజు ఉంటున్నా లేదు. అది 1 hour లో ఇచ్చారు. ఎట్లా మార్నింగ్ కదా, మార్నింగ్ పల్లెకి ఉంటది, సాముల ఎడుముడి ఉంటది, మంచి బ్లాగ్స్ తీసుకోవచ్చు అన్న. మార్నింగ్ 8 ఎన్నింటికి కడతారు? 10-9 కి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పల్లెకి అయితే 5 o'clock కి. అయితే మళ్ళీ రేపు కూడా వచ్చి ఇక్కడనే స్టే చేస్తా. స్టే చేస్తే ఎర్లీ మార్నింగ్ స్నానం చేసేసి మీతో పాటు మరి వీడియో అలా చేస్తారా? మరి చేస్తారా? ఫుల్ వీడియో ఇంకా మంచిగా ఏమంటారు, ఇంకా మంచిగా తీసుకోమని క్లూ ఇస్తారు మంచిగా. మీకే అవునా? హైలైట్ ఉంటుంది, ఇంకా నీకు హైలైట్ అవుతుంది. అయితే మరి ఇంత మంచి టెంపుల్ ఉంది హైదరాబాద్ లో, తెలియదు మరి ఎవరికి. అంత పబ్లిక్ చాలా ప్రశాంతంగా. వీరభద్ర స్వామి టెంపుల్ ఉంటుంది, అమ్మపల్లి మొన్న 2 రోజులు అక్కడనే ఉన్నా. అమ్మపల్లి వీడియో రేపు వస్తుంది. ఇంకా ఇస్కాన్ టెంపుల్ ఎక్కడ ఎక్కడ? మన నల్లనగర్, సారీ మెహదీపట్నం దాటినాక రాధాకృష్ణ టెంపుల్. అబిడ్స్ కదా, అబిడ్స్ కదా, అది పెద్దది హైదరాబాద్ లో. పోతే ఆడికి కూడా పోతా కానీ మనకి జనాలు ఉన్న కాడ కలవది. జనాలు ఉన్న కాడికి ఇట్లా ఓపెన్ చేసి అందరు గుమ్మి కొడతారు, వర్క్ చేసుకుని ఉంటది, డిస్టర్బెన్స్ అవుతుంది. ఫ్రీగా ఉన్నప్పుడు అంటే ఏం కాదు, వర్కింగ్ డేలో పోరాదు. పబ్లిక్ ఏముండరు, మధ్యాహ్నం టైంలో ఎవరు ఉండరు. ఎంత పోయకుండా మనం ఇప్పుడు ఓపెన్ చేసి కూర్చొని వర్క్ చేసుకున్నా, వంట చేసుకున్న మాత్రం అందరూ ఏంది జమ అవుతారు. ఏం కాదు, చెప్పడానికి ఏం కాదు, కానీ మనకు వర్క్ ఉన్నప్పుడు కలవదు. అది ఇట్లా ఫ్రీగా ఉన్నప్పుడు అంటే చూపించవచ్చు, అందరూ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. ఎల్లుండి బాగుందా? సెటప్ అయితే జబర్దస్త్ ఉన్నది. రేపు ఎక్కడైనా వెళ్ళి రావచ్చు. అని ఎల్లుండి అయితే మా దగ్గర పూజ ఉంటది, మంచిగా ఫ్లవర్స్ అలంకరణ పడి చేస్తారు. రాత్రి పొద్దున్నే ఇంకా ఆ రోజు డిఫరెంట్ ఉన్నది. ఆ రోజు ఇంకా డిఫరెంట్, డోర్ కాడికి వెళ్ళి డిఫరెంట్ ఉంది. డోర్ కి ఫ్లవర్స్ తోటి ఉంది, మళ్ళీ పడి కాడ ఇట్లా షెడ్ టైప్ వచ్చి ఉంటారు. రేపు కూడా మరి రేపు ఉంటా. వీడియో తీసుకొని ఇస్తా అంటే మంచిగా. ఇంకా వీడియో పెడితే వైకుంఠ ఏకాదశి దర్శనం అందరికి అయిపోతుంది, సబ్స్క్రైబర్స్ అందరు చూస్తారు. ఏం చేస్తాం చదువుకుంటా? పొద్దున పల్లెకి ఉంటది, ఫుల్ క్రౌడ్ వస్తుంది రేపు. ఈ డోర్ మూసేసారు పెద్ద డోర్. ఇట్లా ప్రశాంతంగా ఉండే టెంపుల్ అంటే చాలా ఇష్టం. జనాలు ఉండే లైన్ బట్టి వీడియోలు చూడరు ఇలా. ఇప్పటికి క్షేత్రగిరి టెంపుల్ దగ్గర ఉన్న అయ్యప్ప టెంపుల్ అక్కడ అటు అది మన షామీర్పేట సైడ్, అది కూడా ఓఆర్ పక్కనే ఆడున్న. ఇదేమంటారు అయ్యప్ప గుడి శంకర్పల్లిలో కూడా ఉంది, సేమ్ శబరిమల ప్రతి అయ్యప్ప టెంపుల్ అట్లే ఉంటది. కానీ అది మంచిగా మొన్న రీసెంట్ ఓపెన్ అయింది, ఎవరికి వెళ్ళదు. ఇక్కడ శంకర్పల్లి అయ్యప్ప టెంపుల్ అంటే వస్తుందా? శంకర్పల్లి ఆడ ఎవరికి వెళ్ళవు అనమాట, పబ్లిక్ స్పేస్ ఉంటే కాలేదు. మొన్న ఓపెన్ ఈ మంత్ ఈ ఇయర్ ఉంది స్వామివారి. మొన్న ఇప్పుడు సన్నిధానం వీనే వంట చేసుకుంటారు. వంట అయినా మీ ఇల్లు ఎక్కడ? మనది లోపల. మధ్యాహ్నం చేసుకొని అవసరం కూడా లేదు, మన దగ్గరకు వచ్చినా ఓకే. రేపా? రేపు పొద్దున మధ్యాహ్నం అయితే స్నానం చేయాలి. మళ్ళీ స్నానం చేసి స్నానంకి పోరుందన్న, వేడి నీళ్ళ మంచిగా వేడి వస్తే వాటర్. మీరు ఎన్ని లేస్తారు? 4 లేస్తారా? రేపు పొద్దున 5 లేస్తాం. పూజ ఎల్లుండి కదా. అయితే రేపు ఏం చేస్తా అంటే నేను ఇప్పుడు నైట్ వచ్చేసరికి నైట్ అయింది, టెంపుల్ వీడియో తీసుకోలేదు.
రేపు మార్నింగ్ లేచిన తర్వాత స్నానం చేసి 7-8 వరకు ఇదంతా తీస్తా. లొకేషన్ ఎట్లా ఉంది, ఆ స్టెప్ వెల్ ఉంటుంది కదా, ఆ లోపలికి పోవాలంటే ఎవరిని అడగాలి? అంత ముందు ఒక ఆయన ఉండే అన్న లోపలికి పోయి వీడియో తీసుకుంటా అంటే అవసరం లేదు రావద్దు అని. ఇప్పుడు సాయంత్రం అంటే నేను వీడియో తీసుకుంటా రేపు మార్నింగ్. టెంపుల్ మొత్తం బాగుంది కదా, ఎందుకంటే వీడియో పెడితే హైదరాబాద్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది వస్తారు ప్రశాంతంగా. ఇప్పుడు ఇంత స్పేస్ ఉంది. ఎప్పుడన్నా వీకెండ్ వచ్చి ఎప్పుడన్నా ఉండాలనుకున్నా కానీ మంచి మా బైకింగ్ చేస్తాం అన్నట్టు. సో టెంట్లు వేసుకొని ఇక్కడికి వచ్చేస్తే ఒక నాన్ వెజ్ ఆల్కహాల్ లేకుండా మంచిగా పద్ధతిగా ఉంటాయి. ఇప్పుడు 10 రోజులు కదా జాతర ఉంటుంది మొత్తం. అంటే పబ్లిక్ అంతా మనకి కూడా చేస్తారు మొత్తం చేసినావు అనుకో, నువ్వు వాళ్ళ దగ్గర హైలైట్ అయితే హైలైట్ ఏముంది కానీ మనకు జనాలకు చూపించాలి ఇట్లా. అంటే మంచి ప్లేస్ కదా, మంచి ప్లేస్ కాబట్టి హైదరాబాద్ అందరికి తెలిస్తే కొద్దిగా అందరు వస్తారు అన్నట్టు. ఎందుకంటే వీకెండ్ అన్ని పబ్లిక్ ప్లేసెస్ ఎట్లా ఉంటాయి, ఫుల్ అయిపోతాయి కదా. ఇట్లా ప్రశాంతంగా టెంపుల్ ఉంటే మంచిగా ఒక రోజు వచ్చి ప్రశాంతంగా కూర్చొని వెళ్తే సిటీ ట్రాఫిక్ నుంచి దూరంగా ఉండి చూడొచ్చు. అన్ని ఇంట్రెస్ట్ మంచి ఇంటర్వ్యూలు ఉంటాయి చూడు, అది ఇంటర్వ్యూలు ఉన్నాయి అవి ఎక్కువ ఇంపార్టెంట్ గా చూస్తారు. వాళ్ళు యాక్సిడెంట్ అయినాయి, వాళ్ళు చనిపోయినాయి, వీళ్ళ పెళ్లి అయినాయి, వాళ్ళు డిన్నర్ అయినాయి చూస్తారు. ఇంటర్మీడియట్ మస్తు చెప్తుండే. ఏ కాలేజ్? జాగృతి జూనియర్. జాగృతి కోర్టు జాగృత నర్సింగ్ జాగృతి. ముందు సన్ సిటీ శ్రీ తపస్య ఉండే, ఆ నుంచి చేంజ్ అయినా, ఆ నుంచి మళ్ళీ విశ్వభారతి నుంచి జాగృతి. సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినా. ఇటు మళ్ళీ ఊరుందా వీరభద్ర స్వామి దగ్గర కూడా ఇట్లా ఉంటుందా? మండే రోజు రావాలి. మండే రోజు ఎందుకు? అది గుట్ట మీద, అది గుట్ట మీద చూసిన దీనికంటే ముందు అదే చూసినా గానీ ఆ ఫోటోలు చూస్తే కొద్దిగా నిర్మానుషంగా ఎవరు ఉండేటట్టు లేరు. మరి నైట్ సేఫా కదా అని. శివరాత్రికి చూడాలి నువ్వు, క్రౌడ్ నీకు లైన్ లో నిలబడాలి. ఏడికెళ్ళి తెలుసా, ఇగో నార్మల్ డైలీ వాళ్ళని ఉంటారు, డైలీ పంతులు ఉంటారు కానీ రాత్రి ఉంటారు. రాత్రి 7 గంటల దాకా ఉంటారు, 7-8 గంటల దాకా ఉంటారు. అదే నీకు మంచిగా పబ్లిక్ ఉన్నప్పుడు కావాలంటే మండే ఫుల్ పబ్లిక్. శివన్ టెంపుల్ ఎవ్రీ మండే. ఇంకా శివరాత్రికి అయితే కిర్రుమంటారు పబ్లిక్. పురాణాపూల్, దూల్పేట్, ఇక్కడ మొత్తం లోకల్ మొత్తం ఇదే గుడి వస్తారు. ఒక్కపోతే ఉంటారు కదా. పార్కింగ్ సరిపోదన్నా, అయ్యో ఆడ అవతల గ్రౌండ్ ఉంది కదా, బోర్డ్స్ అవి ఏం లేవని చెప్పి తెలియదు. స్నానం చేసుకొని వెళ్ళినప్పుడు లేకుండా బండి ఇక్కడ కానీ అక్కడ పెట్టినా ఫస్ట్ రైట్ సైడ్ పెట్టినా. ఆడ చీకటి ఉన్నాయి, దోమలు కుడుతున్నాయి. ఇక్కడ మంచిగా లైట్ ఉంది కానీ ఇక్కడికి వచ్చినాయి. ఇంకా ఈయన లైట్ బంద్ చేసుకున్నా, పెద్ద లైట్ ఉంది కదా. రాత్రి అయితే ఏమో ఇబ్బంది ఉండదు కదా. వాళ్ళు ఎందుకు వస్తున్నారు మిలిటరీ వాళ్ళు? అంటే చెకింగ్ కోసం. నీకు ఇప్పుడు కొంచెం సేపు అయితే 24 hours పోలీస్ బండి ఉంటుంది. అది నేను వచ్చినప్పుడు మిలిటరీ వాళ్ళు వచ్చారు. నేను అనుకున్నా ఎల్లుండి ప్రోగ్రామ్ ఉంది కదా, దానికోసం వచ్చిన గంతపానం పబ్లిక్ వస్తారా, మిలిటరీ వాళ్ళు వచ్చారు. నేనేమనుకున్నా అంటే మిలిటరీ వాళ్ళు వస్తే పబ్లిక్ చాలా వస్తారేమో, అందుకే కంట్రోల్ చేయడానికి వచ్చిరేమో అనుకున్నా. ఆయన అడిగినా అన్న ఏంది రేపు ఎల్లుండి వైకుంఠే కదా ప్రోగ్రామ్కి వచ్చిరా అంటే లేదు నార్మల్ వచ్చినాం అన్నాడు. అయితే అదన్నమాట, డైలీ పెట్రోలింగ్ వస్తారు. అయితే అవునా, దానిలోనే అనుకుంటారా? బండ్లనే రౌండ్ చేస్తారు. అంటే గవర్నమెంట్కి వెళ్ళిపోయింది అది గ్రేవెన్సీ తెలిసా? గ్రేవ్ యార్డ్ ఇట్లా మొత్తం మిలిటరీ వాళ్ళకి వెళ్ళిపోయింది. అది వాళ్ళ అవతల మొత్తం అదే వాళ్ళది. ఓకే నేను ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫరా. అంటే మనం ఉండే జైరాబాదా? మరి ఇక్కడ మా బాబాయ్ ఉంటారు అని చెప్పి ఫస్ట్ టైం వేసినాం. అవునా, కన్యస్వామి నేను వేసింటే ఒకసారి ఎప్పుడు 2013-14 వేసిన. 13 ఎండింగ్ వేసిన ఒకసారి, దాని తర్వాత వేయలేక మళ్ళా. ఎక్కడ? కరీంనగర్, సిరిసిల్ల. కందగడ్డ తింటారా తమ్ముడు? కందగడ్డ ఏం తినా? ఇప్పుడే ఉడకబెట్టిన, నేను తిన్నా. ఇప్పుడే తిన్నా నేను, అది ఉడకనట్టుంది, తీసుకో. స్వామి అంటే అక్కడ తింటారు కానీ. ఉంటా స్వామి, ఉంటా. పొద్దున ఎన్ని గంటలకు మీకు పూజ? స్వామి మీరు పడి ముట్టిస్తారా పొద్దున? రేపు ముట్టియరా? సరే చాలా బాగా అనిపించింది నాకు.
సో అది లోకల్స్తో మంచిర్యాలలో లోకల్స్తో ఈ రుక్మిణి సహిత వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర లోకల్స్తో డిస్కషన్ మంచిగా అనిపించింది అనుకుంటున్నా. మంచిగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా అనిపించింది అని చెప్పేసి. సో అది మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. టిల్ దెన్ బాయ్ బాయ్.